శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, ఉప్పు దీపం ఏంటి? దీని ప్రత్యేకత ఎవరు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోకూడదు? ఒకటి, ఉప్పు దీపం పెట్టుకోవటం వల్ల మన జీవితాల్లో జరిగే అద్భుతాలు ఏంటి? అంటే ఇది ఒక తాంత్రిక విధానం అండి. ఉప్పు దీపం అనేది శాస్త్రాల్లో కంటే తాంత్రిక గ్రంథాల్లో ఉన్నటువంటి అంశం ఇది. ఉప్పుకి ఇప్పుడు కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుకి ఒక శక్తి ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు దిష్టి తీశారు, దింత తీస్తారు. అలాగే మీరు ఎప్పుడైనా చూడండి, బాగా అలసిపోయారు అనుకోండి, ఉదాహరణకి బాగా షూట్స్ చేసి అలసిపోయి మీ లైటింగ్ వీటి వల్ల, ఇంటికి వెళ్ళి ఒక టబ్లో వాటర్ వేసుకొని చక్కగా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని అందులో ఒక 3 గుప్పెళ్ళు కల్లుప్పు వేసి అందులో కూర్చొని చూడండి కాసేపు. అలాగా వితిన్ మినిట్స్లో, సెకండ్స్ ఆర్ మినిట్స్లో మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. వెంటనే రిలీఫ్ వస్తుంది. అర్థం కాదు మీకే, అరే ఏంటి ఇంత రిలీఫ్ ఎలా వచ్చిందా అనిపిస్తుంది. ఉప్పుకున్న పవర్ అది. ఒక దీంట్లో ఒక మూకుడులో ఉప్పు చక్కగా కల్లుప్పు వేసి దాని మీద మళ్ళీ ఇంకొక మూకుడు పెట్టి దాంట్లో దీపం వెలిగిస్తారు. ఇది దేనికి అంటే, ఇంట్లో ఉండే ఫస్ట్ నెగటివ్ ఎనర్జీ పోయి, వీళ్ళు కేవలం అది పెడితే సరిపోదు, దానికి మంత్రం చదవాలి. 2 మంత్రాలు కలిపి చదవాలి. అంటే ఒకటి అప్పులు పోవడానికి, రెండోది ధనం పెరగడానికి. ఓం అపర్ణాయై నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః. ఈ 2 గనక చేయగలిగితే ఖచ్చితంగా వారికి ఈ ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఇది రోజు 48 నిమిషాలు చేయాలి. ఈ ఉప్పు దీపాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేదా ఆగ్నేయ దిశలో అయినా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఓకే. అయితే ఇది ఏ రోజు చేయాలి? శుక్రవారం చేయొచ్చు, గురువారం చేయొచ్చు, అమావాస్య రోజు చేయొచ్చు, పౌర్ణమి రోజు కూడా చేయొచ్చు దీన్ని ప్రారంభించడం. ఓకే. కొంతమందికి గొడవలు కూడా ఎక్కువగా ఉంటే మంగళవారం చేయాలి. అయితే మంగళవారం చేసేటప్పుడు ఎర్ర దీపం, అంటే కుంకుమ అద్దిన ఒత్తితో దీపం వెలిగించాలి, ఎక్కువ గొడవలు ఉంటాయి కనుక. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి ధన అభివృద్ధి పెరుగుతుంది, ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ లాగేస్తుంది. మనం ఇంట్లో కొంతమంది ఇళ్లలో చూడండి, వెళ్ళంగానే ఏదో అనీజీగా ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానే. కొన్ని ఇళ్లలోకి వెళ్తే చాలా ఎనర్జీగా ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ అక్కడ ఉండే ఆ ఇంటికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వెళ్ళిన వాళ్ళకి వెంటనే తెలుస్తుంది. అంటే ఆ ఇంట్లో వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. అంటే ఎలా అంటే చూడండి, మనం ఒక స్మెల్కి అలవాటు పడ్డాం. కొంతమంది కొన్ని ఇల్లు చూడండి, మోరీ పక్కన ఉంటాయి ఇల్లు, వాళ్ళు స్మెల్ అలవాటు పడి వాళ్ళకి ఏం అనిపించదు కొన్ని రోజులకి. కానీ కొత్తగా వెళ్ళిన వ్యక్తికి, అబ్బా ఏమిట్రా ఈ స్మెల్ అంటాం, ఏమిటి చెత్త స్మెల్, ఏమిటి ఇదేంటి అంటాం. కానీ వాడికి అర్థం కాదు, అక్కడే ఉన్నారు కాబట్టి. అలా ఆ ఎనర్జీకి అలవాటు పడిపోయి కొంత ఇబ్బంది పడుతున్న అలా ఉంటారు. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు కొంచెం దేవతా సంబంధించిన ఇవి చేసుకునే వాళ్ళు వెళ్తే వెంటనే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. కానీ అమ్మో ఏంటిది ఇలా ఉంది, ప్రాబ్లం ఉంది ఇక్కడ తెలిసిపోతుంది వాళ్ళకి. అందుకని ఫస్ట్ నెగటివ్ ఎనర్జీని ఉప్పు తీసేస్తుంది. దీనిలో ఇంకొక థెరపీ కూడా ఉంటుంది. ఉట్టి కప్స్లో కల్లుప్పు వేసి 4 మూలలో పెడతారు ఇంట్లో. పెట్టేసి సాయంత్రం కల్లా తీసేసి, లేకపోతే రేపు పొద్దున కానీ తీసేసి దాన్ని మళ్ళీ వాషింగ్ దాంట్లో వేసేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ లాగేస్తుంది 4 మూలల నుంచి.